హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజు మరొక రెసిపీ చూద్దాం. మనకి బేకరీ అనగానే గుర్తొచ్చే వాటిల్లో ఎగ్ పఫ్ కూడా ఒకటి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. అదే ఎగ్ పఫ్ని మనం ఇంట్లో కూడా అంతే టేస్టీగా అంతే ఫ్లఫీగా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి స్నాక్స్గానే కాదు, ఎప్పుడైనా టీ టైంలో మనకి స్నాక్స్ కావాలి ఏమీ లేదు అనుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికి 2 ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా దీన్ని సాఫ్ట్ డో అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేసుకోకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకసారి డో ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు ఇలా బాగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఒక గిన్నె మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే ఇందులోకి ఆనియన్ మసాలా ఎలా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా ఒక 4 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే పావు స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే వేగిపోయింది కదా, ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆనియన్స్కి పట్టేలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని చూద్దాము. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇది చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలుపుకుని చిన్న చిన్న బౌల్స్ లాగా సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ జల్లుకుంటూ మనం తీసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని చపాతీలాగా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకున్నాక దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసి మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని అలాగే సేమ్ ప్రాసెస్ చిన్న స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు కూడా ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ దీన్ని ఒకసారి చపాతీలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. మెల్లగా ఒత్తుకోవాలి. ఫాస్ట్గా కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టినా కూడా అవి లేయర్స్ అనేది అతుక్కుపోతాయి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని హాఫ్కి కట్ చేసుకుందాం. ప్రిపేర్ చేసుకున్న చపాతీ లేయర్స్లోకి ఆనియన్ మసాలా అలాగే హాఫ్కి కట్ చేసుకున్న ఎగ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చపాతీలోని ఫస్ట్ లేయర్ని ఎగ్ పైకి మడత పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి. ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ అలాగే ఎగ్ బయటికి రాకుండా లేయర్స్ ఊడిపోకుండా ఉంటాయి ఇలా చేస్తే. ఇప్పుడు దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఒక 2 స్పూన్ల మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి లంప్స్ లేకుండా.
ఇప్పుడు అది క్లోజ్ చేసుకోవాలి, ఎక్కడ ఊడిపోకుండా అది అన్ని వైపులా అంటించుకుని. ఈ విధంగా మనం ఎగ్ పఫ్ని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ని మెల్లగా దానిలోకి వేసుకుందాం. ఆయిల్ స్టార్టింగ్లో బాగా కాగి ఉండాలి. ఆ తర్వాత అది లో ఫ్లేమ్లో పెట్టుకుని, లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మనం ఎగ్ పఫ్లు అనేవి కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్ పఫ్ని ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతే, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఎగ్ పఫ్స్ అనేవి బేకరీ టేస్ట్ వచ్చేలాగా చాలా టేస్టీగా ఫ్లఫీగా చేసుకోవచ్చు. దీన్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్స్గా కానీ, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.